మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటుని కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవ లెక్కని చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డలారా, నేడు మనకు ఏర్పాటు చేయడం దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 23 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభు యొక్క ప్రేమలో ఆయన బిడ్డలైన మనలను ఆయన ప్రేమిస్తున్న విధానాన్ని, తండ్రి ప్రేమను గూర్చిన విషయాలను పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి ప్రభువును గురించి చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎలాగైతే ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్తం కార్చారో అటు రీతిగా తండ్రి తన ఉన్నతమైన ప్రేమను, తన ఉన్నతమైన కనికర కృపలను తన కుమారుని యందు ఉంచిన విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రభువు రాబోయే దినాలకు, రాబోయే యుగాలకు ఆయన ముందుగా ఏర్పరచుకున్న విధానం ఏదైతే ఉందో, తండ్రితో ఆయనకున్న సంబంధాన్ని, తండ్రి ఆయనకు అప్పజెప్పిన బాధ్యతను, ఆయన ద్వారా ప్రతి విధమైన ఆశీర్వాదాలు, దీవెనలు ప్రతివారు పొందుకోవాలన్న విషయాన్ని, ఆ విధంగా ఎవరైతే ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి జీవించడానికి సిద్ధపడతారో అటు వారిని గూర్చి పౌలు ఇక్కడ చెప్తున్న మాట, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి, తండ్రి యొక్క బలము, తండ్రి యొక్క శక్తి, తండ్రి యొక్క అనుగ్రహము చేత కుమారునిని ఆయన మృతులలో నుండి లేపెను. అంటే మన కొరకు మరణించి మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తును తండ్రి సజీవుల లెక్కలో చేసి ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు అట్టి పరిస్థితి, అంటే మరణమును గెలిచిన క్రీస్తు వలె, మరణపు ముళ్ళు విరిచిన క్రీస్తు వలె ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు మరణించినా తిరిగి లేపబడుననే విషయాన్ని తండ్రి అయిన దేవుడు ఇక్కడ గుర్తు చేశాడు. కాబట్టి పౌలు ఎఫెసీ సంఘానికి ఈ మాటలను గుర్తు చేయొచ్చు. సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే అంటున్నాడు. అంటే ఏది కూడా తండ్రి కుమారునికి ఇచ్చే విషయములో వెనుకడుగా వేయలేదు. తండ్రికి ఎటువంటి అధికారము, తండ్రికి ఉండే ఆధిపత్యము అనగా లోకమున్న వాటిని ఆయన కలుగు చేసిన ఆయన మాట చొప్పున ఆయనకున్న అధికారం ఏదైతే ఉందో ఆ అధికారాన్ని కుమారునికి ఇచ్చి ఉన్నారు. రెండవదిగా ఆధిపత్యము అన్నాడు. ఒకటి ఆధిపత్యము, రెండవది అధికారము. ఈ ఆధిపత్యము కలిగిన తండ్రి ఆ ఆధిపత్యాన్ని, ఆ అధికారాన్ని, ఆయన శక్తిని ప్రభువుకి, అంటే ప్రభు అయిన దేవాది దేవుడైన
కుమారునికి తండ్రి ఇవ్వడం జరిగింది. అంటే తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని, తండ్రి కుమారుల యొక్క ప్రేమను, తండ్రి కుమారుల యొక్క సహవాసాన్ని మానవులమైన మనకి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే అంటాడు. అంటే అన్ని నామముల కన్నా పైనామము యేసునామము. అయితే రాబో యుగములంటే ప్రభు యొక్క రాకడను గురించి, ఆయన రెండవ రాకడను గురించి, ఆయన వచ్చినప్పుడు ఆయన నామము అన్ని నామముల కన్నా పైగా ఉండే నామము. ఈ పైగా ఉండే నామానికి ఆ పైన ఉన్న తండ్రి యొక్క ఉద్దేశాలను ఎవరైతే అంటే ప్రభువును బట్టి పరిశుద్ధాత్మను బట్టి తండ్రి యొద్దకు సిద్ధపాటు కలిగిన వారై ఉంటారో అట్టి వారిని ఆనాడు ఎఫెస్సులో ఉండే సంఘ విశ్వాసులను పరిశుద్ధులను గూర్చి పౌలు నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండా పెట్టుకొని ఉన్నాడు. ఎంతో హెచ్చుగా అంటే తండ్రికున్న పూర్తి ఆధిక్యత బాధ్యత కుమారునికి ఇవ్వబడి, కుమారునిని కూడా ఆయన అదే సింహాసనం మీద అంటే తండ్రి సింహాసనం మీద ఆయన తన కుడిపార్శ్వమున ఆయన కూర్చుండబెట్టుకున్నాడు. అంటే నీవు ప్రభువునందు, ప్రభు యొక్క మాట యందు, ఆయన ఉద్దేశముల యందు, ఆయన ఆలోచనల యందు నీవు నిలిచి ఉంటే నిన్ను ఆయన తన కుడిపార్శ్వమందు ఆసీనునిగా చేయవాడు. అంటే నీవు కూడా ప్రభువుతో పరిశుద్ధాత్మతో తండ్రితో ఏకత్వం కలిగి ఆ యొక్క సమూహమందు జీవించువాడవై ఉంటామనే విషయాన్ని ఎఫెస్సి సంఘానికి పౌలు ఇక్కడ గుర్తు చేయుచున్నాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది కాబట్టి, మనము పరలోక సంబంధులుగా ఉండాలి కాబట్టి, భూమి మీద ఉన్న మానవులందరూ కూడా ఆయన యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క ఆలోచనలను ఎరిగిన వారే ఆ వాక్యానుసారంగా జీవించేవారై ఉండాలి. దానిని బట్టి పౌలు ఇక్కడ అంటాడు, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. శిరస్సు అయిన ప్రభువు తండ్రి తన కుమారునికి ఇచ్చిన బాధ్యతలో సంఘముగా, వధువు సంఘముగా మనము సిద్ధపడుతున్నప్పుడు, వరుడైన ప్రభు తిరిగి రానైనప్పుడు ఆయన పాదాల చెంత ఉన్న మనలను ఆ మహిమలోనికి ఆయన నడిపించువాడై ఉన్నాడు. అంటే భూమి మీద ఉండే నరులు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెంత, ఆయన రక్తము చేత, ఆయన శరీరము చేత బలపరచబడి భద్రపరచబడి విశ్వాసములో కొనసాగువారై ఉంటారో అటు వారికి ఆయన తన యొక్క ఉన్నతమైన స్థితిని, అనగా ఇక్కడ పౌలు అంటాడు, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి, అంటే ప్రభు పాదాల కింద ఉన్న సమస్తానికి ఆయన యొద్దకు వచ్చే స్థితిని బట్టి చెప్తున్నాడు. సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సై నిలిచి ఉన్నాడు అంటున్నాడు. ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క సహవాసములో మనము సదాకాలము జీవించాలంటే ఆయన పాదాల చెంత ఉన్న మనము ప్రార్థించి, స్తుతించి, ఆయన ఘనపరిచి ఆయన యొక్క మహిమలోనికి మనము ప్రవేశించాలి. అంటే ప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మృతినందున మృతులున్నారో వారు ప్రప్రథముగా లేపబడతారు. ఆ తర్వాత సజీవులవై ఉండి ఆయన యందు విశ్వాసం ఉంచువారు ఆయనతో కూడా ఆ యొక్క మహిమ కలిగిన మేఘం మీద కొనిపోబడతారు. అంటే ప్రభు యొక్క రాకడకు సమీపముగా మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించవలసిన వారమై ఉన్నాము. అందును బట్టే ఆయన పాదాల యొద్దన్న మనము శిరస్సైన ఆయన యొక్క స్థానానికి దేవుడు మనలను నడిపించబోతున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటాడు, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత ఉన్నది అంటాడు. ఆ సంఘము అంటే ఎవరో పరిశుద్ధులు, నీతిమంతులు,
దేవుని చేత దేవుని ద్వారా ఆయన ప్రేమయందు నిలిచిన వారు, మహాశ్రమల నుండి బయటకు పడ్డవారు, మరి క్రీస్తు కొరకు హతసాక్షులుగా చేయబడ్డవారు, యథార్థము కలిగి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వారు ఎవరైతే ఉంటారో అట్టి వారిని ఆయన ఒక సంఘముగా, అంటే సార్వత్రిక సంఘముగా ఆయన తన యొక్క మహిమలోనికి, ఆ ఉన్నతమైన స్థానములోనికి నడిపించువాడై ఉన్నాడు. కాబట్టి పౌలు చెప్తున్న మాట, ఆ సంఘము ఆయన శరీరము అంటున్నాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా మనతో నివసించాడు, శరీరధారిగా మన కొరకు ప్రాణం పెట్టాడు, శరీరధారిగా ఆయన మనతో జీవించి మరణించి తిరిగి లేచి మరలా మనలను శరీరధారిగా ఆయన కలవబోతున్నాడు. అంటే మరణించి తిరిగి లేచిన ప్రభువు తిరిగి రానయున్నప్పుడు ఆ మహిమ కలిగిన స్థితిలోనికి, ఆ ఉన్నతమైన స్థానంలోనికి మనము చేరువారమై ఉండాలంటే మనము వధువు సంఘముగా ఎత్తబడే గుంపులో పరిశుద్ధ సహవాసం కలిగి ఆత్మ సంబంధమైన కృపావరాల చేత దేవుని యొక్క మహిమ చేత నింపబడుతూ పౌలు సెలవిస్తున్నట్టుగా సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత ఉన్నది అంటున్నాడు. సంపూర్ణత అంటే పూర్తి అధికారము కలిగిన కుమారుడిగా ఆయన వచ్చి ఆ ఆధిపత్యాన్ని కలిగిన వాడై వచ్చి మనలను ఆ ఉన్నతమైన స్థలములకు ఆయన మనలను చేర్చును. కాబట్టి ఇహమందుండు మనము ఆయన పాదాల యొద్ద ఉండు మనలను ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయనతో పాటు ఆయన రాజ్యములో మనలను చేర్చుటకు ప్రభువు రాబోతున్నాడు. కాబట్టి ఆనాడు పౌలు ఎఫెసీ సంఘానికి తన యొక్క ఆత్మ సంబంధమైన మాటలను తెలియజేస్తూ, నేడు మనము ఎట్టి రీతిగా ప్రభువుతో జీవించవలసినదో, ఎట్టి రీతిగా జీవించుట మనకి మేలుకరమై ఉన్నదో పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ సన్నిధిలో నీ సహాయము, నీ సంరక్షణ, నీ కాపుదల, నీ ప్రేమయందు నిలుచుటకు మా అందరికీ మీరిచ్చిన కృపకే వందనాలు. అవును నాయన, మీ శరీరము ద్వారా, మీ రక్తము ద్వారా మేము స్థిరపరచబడి బలపరచబడి నీలో జీవించుటకు, నీతో పాటు నీ రాజ్యములో కొనసాగుటకు మాకు మీ కృపనిచ్చి ఉన్నారు. కాబట్టి తండ్రి, నీవు ప్రేమించి మా కొరకు పంపించిన నీ ప్రియకుమారుని ఆ ఉన్నతమైన స్థానమందు తండ్రి, నీ సింహాసనమందు ఆయనను నీ కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నావు. కాబట్టి నాయన, ఆధిపత్యము, అధికారము, నాయన సమస్తమును నీ కుమారునికి ఏ రీతిగా అయితే ఇచ్చి ఉన్నావో అట్టి రీతిగా ప్రభువా ఆయన యందు విశ్వాసముంచు వారికి, పరిశుద్ధులకు అట్టి స్థితిని నీవు ఇవ్వనై ఉన్నావు. కాబట్టి అట్టి రీతిగా జీవించుటకు మా అందరికీ మీ కృప దయచేయండి. మేము నీ వాక్యము చేత, నీ సత్యము చేత, నీ నీతిని అనుసరించి యథార్థత కలిగి నీ యందు జీవించున్నట్లు మాకు నీ కృప దయచేయండి. అయ్యా, మేము బలహీనులం ప్రభువా, బలపరచు. అయ్యా, మేము రోగులం ప్రభువా, స్వస్థపరచు. అయ్యా, మేము పాపం చేసి మరణంలో ఉన్నాం, మాకు విడుదల దయచేసి నీ నిత్యత్వాన్ని అనుగ్రహించి చేయుచున్నారు. కాబట్టి నాయన, నీతో యుగయుగాలు జీవించగలిగిన స్థితి మేమందరము కలిగి ఉండినట్లు మా అతిక్రమములను, మా పాపములను విడిచి నీ నీతిని అనుసరించి, నీ సత్యమును అనుసరించి నీతో జీవించగలందులో కట్టి కృప దయచేయమని చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతివారిని వారి వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించి నిడిదిన పరిచర్యల్లో, సేవలో నీ సన్నిధి మాపై నుంచుమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాన్న మాకు దయచేయము, మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించుము. శోధనలతో కాదు, శోధన తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నవ్వు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక,
ఆమేన్.